అందరికీ నమస్తే అండి. నేను మీ సుభాష్. ఒక మంచి విషయము ముందుకు తీసుకురావడం కోసము తక్కువ సమయంలో ఎంతమందికి మనము షేర్ చేయగలిగితే అంత మంచిదే అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనకి టాపిక్ మెయిన్ ఒకటేనండి. ఈ 10 రూపాయల నాణం. ఆర్బీఐ కొన్ని వేల కోట్ల కాయిన్లు ముద్రించి అందుబాటులోకి తీసుకొస్తే కొంతమంది ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసేసుకొని ఇవి చెల్లవు అన్న ఒక రాంగ్ న్యూస్ తీసుకొచ్చేసరికి అందుబాటులో లేకుండా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక గవర్నమెంట్కి ఇట్లాంటివి ప్రింట్ చేసి దాన్ని సర్క్యులేషన్లో తీసుకురావడానికి ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఎవరో పిచ్చి వాళ్ళు ఫాల్స్ న్యూస్ తీసుకొస్తే దాన్ని అందుబాటులోకి మేము యాక్సెప్ట్ చేయడము అనేది మాత్రం యాక్సెప్ట్ చేయకండి. ఆర్బీఐ డిక్లేర్ చేసింది 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, ఇంకా ఫైన్ కూడా వేస్తారు ఎవరైనా కనుక నేను యాక్సెప్ట్ చేయను అంటే మాత్రం. సో దయచేసి ఎంతోమంది డే టు డే యాక్టివిటీస్లో రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి నోట్లు పాపం వాళ్ళ కష్టంకి చెమట అంటి ఇవన్నీ నోట్లు చెల్లకపోయేసరికి ఇది నలిగిపోయి ఉన్నది, పాతగా ఉంది, చిరిగినట్టున్నది, ఇట్లాంటి వద్దు అని చెప్పి యాక్సెప్ట్ చేయము అని చెప్పి అంటున్నారు. చాలా తప్పండి. ఆలోచించండి, ఎంతమంది కష్టం వాటితోటి ఉంటే కానీ ఆ నోటు రాదని చెప్పి. మనందరము డబ్బుని లక్ష్మీదేవితో కొలుస్తాం కదా. ఆభరణాలు వేసుకొని పట్టు చీరతోటి ఇస్త్రీ వేసుకున్న బట్టలతోటి వస్తేనే మీరు వెల్కమ్ చెప్తారా? ఇదంతా కూడా మనం లక్ష్మీదేవి కొలుసుకుంటుంది కదండి. ఎంతమంది కష్టం. ఒక నోటు ముద్రించాలి అంటే ఎంత శ్రమ, ఎంత కష్టము అనేది ఉంటుంది. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ తీసుకురావాల్సి ఉంటుందో మీకు తెలుసా? దయచేసి ఎప్పుడు కూడా నేను ఇది యాక్సెప్ట్ చేయను అనకండి. మనం ఎంత సర్క్యులేషన్లో తీసుకొని వస్తుంటుంటే మన ఆర్థిక వ్యవస్థ అంతా మెరుగుపడుతుంది. ఇలాంటి చిన్న టేప్ పెట్టారు అంటే చిరుగుతుందేమో అన్న బాధతో పెట్టింది. మీరు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏముంటుందండి? స్తోమత ఉంటే కనుక వారానికి ఒకసారో నెలకు ఒకసారో బ్యాంకుకి వెళ్ళేటప్పటికి మనం బ్యాంకుకి ఇచ్చేయండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సాయిల్ నోట్స్ని కూడా. సో దయచేసి ఇట్లాంటి సర్క్యులేషన్ లోపల ఉంచండి డబ్బులన్నింటినీ కూడా. ఎంతో చిన్న చితగా రెక్కాడితే కానీ డొక్కాడని డే టు డే కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. అండ్ ఫైనల్ విషయం అండి, ప్లీజ్ బెంగళూరులో కర్ణాటకలో ఆల్రెడీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. దానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎవరికి కూడా బెగ్గర్కి కానీ ఎవరికైనా కానీ మీరు ఏదైనా దానం చేయాలి అనుకుంటే తినే వస్తువో తాగే వస్తువో ఇవ్వండి తప్ప రూపాయలు మాత్రం ఇవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.